మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక సభలో ప్రసంగిస్తూ విదేశీయులు చాలామంది చొరబడ్డారు, ముఖ్యంగా బీహార్లోకి చొరబడ్డారు. వాళ్ళను ఏరివేసే ఉద్దేశంతో మేము ఎస్ఐఆర్ తెస్తే ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ర్యాలీలు తీస్తున్నాయి, వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, దేశద్రోహులని చిత్రీకరిస్తూ మాట్లాడాడు. అంటే ఎస్ఐఆర్ ఉద్దేశం ఏంటంటే, ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఎస్ఐఆర్ తోటి ఏం చేస్తారా అంటే ఎలక్షన్ కమిషను ఓటర్ల జాబితాలను తీసుకొని ఓటర్లందరినీ స్క్రీన్ చేస్తుంది. ఇక్కడ పుట్టినోళ్ళ కారా మీరు, ఈ దేశస్తులైనా కారా మీరని చెక్ చేసి ఇది మనోళ్ళు కాకపోతే వాళ్ళని ఓటర్ల లిస్టులో నుంచి తీసేస్తారు. వాళ్లకు విదేశీయులు అక్రమంగా చొరబడి ఇక్కడ ఓట్లు సంపాదించుకోవడానికి ప్రతిపక్షం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ర్యాలీ అవుతున్నారని చెప్పిండు. ఓకే, అదే నిజమైతే మరి బీహార్లో 2024 ఎండింగ్ నుంచి ఎస్ఐఆర్ చేస్తున్నారు, అంటే స్క్రీనింగ్ చేస్తున్నారు. ఓటర్ల జాబితాలు తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరూ తూర్పారబడుతున్నారు. దాంట్లో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మొత్తం బీహార్ రిపోర్ట్ ఎన్నికల ఓటర్ లిస్టులను మొత్తం బయటపెట్టింది. కానీ ఒక్కరిని కూడా వేరే దేశస్తులను పట్టుకున్నట్టు కానీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టు కానీ వాళ్ళ దేశానికి పంపించినట్టు కానీ చెప్పలేదు. మరి ఇక్కడ ప్రధానమంత్రి గారు అన్నట్లు నా ప్రశ్నలు ఏంటంటే, అసలు కేంద్రం చెప్పినట్టు విదేశీయులపై ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నట్లయితే వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా? వాళ్ళని ఎవరినైనా బయటికి పంపించారా? లేదా ఎస్ఐఆర్తో పేరుతో జరిగినటువంటి తొలగింపులు చట్టబద్ధమేనా, లేకపోతే రాజకీయ పక్షపాతమా? ఇవి నేను అడగాల్సిన ప్రశ్నలు. అంటే ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను. మనం భక్తులుగా మోదీ గారు ఏది చెప్తే, అమిత్ షా గారు ఏది చెప్తే అది కరెక్ట్ అని నమ్ముతున్నారు. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు. మరి ఎంతో మంది వేరే దేశస్తులు మన దేశంలో చొరబడి ఓటు హక్కులు సంపాదించుకున్నారని అన్నప్పుడు మరి ఒక్కరో ఇద్దరో 10 మందో 1000 మందో 2000 మందో 3000 మందో ఎంతమందినో పట్టుకోవాలి కదా. మరి ఎస్ఐఆర్ ఉద్దేశమే అదని చెప్పారు. ఎస్ఐఆర్ ఉద్దేశమే అదైనప్పుడు ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేదు? మరి ఇప్పుడు ఏమన్నా బీజేపీ పేరు ఎత్తితే దేశద్రోహులుగా చిత్రీకరించే దేశభక్తులందరూ దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఒప్పుకున్నట్లయినా బీజేపీ గవర్నమెంట్ మన దేశంలో ఎవరు ఒక్కరు కూడా చొరబాటుదారులు లేరని ఒప్పుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఇదే మాట ప్రతిపక్ష లీడర్లు అన్నుంటే ఈ పాటికి వాళ్ళను ఖచ్చితంగా దేశద్రోహం కింద కేసులు వేసి జైల్లో వేసి ఉండేవాళ్ళు. ఇది కాదా? ఇది సత్యం కాదా? ఈ ప్రశ్నకు మహాభక్తులందరూ కూడా సమాధానం చెప్తారని ఆశిస్తూ నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.